నార్సింగ్ మండలంలోని షేర్పల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకామాత ఎల్లమ్మ తల్లికి ఆషాఢ బోనాలు సమర్పించారు. షేర్పల్లి గ్రామంలో అమ్మోరు పోచమ్మ తల్లికి ముందుగా బోనాలు సమర్పించి అనంతరం రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని డప్పు చప్పుళ్లు శివసత్తుల విన్యాసాల మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఈ సంవత్సరం మొదటిసారిగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బోనాలు తీసే విధంగా అమ్మవారి సహకరించాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. షేర్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేణుకామాత ఎల్లమ్మదేవికి బోనాలు సమర్పించడం జరిగింది. గౌడ సంఘం అధ్యక్షులు తాళ చిన్న కృష్ణగౌడ్ మరియు గౌడ పెద్ద సంధ్యార్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సభ్యులందరం కూడా ఎంతో ఉత్సవంగా పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా అమ్మవారి దయతో ఆషాఢం బోనాలు తీయాలనేది మా గౌడ సంఘం సభ్యుల యొక్క ఆకాంక్ష. ఆ మేరకు అమ్మ ఆశీస్సులతోటి ముందుకు సాగుతాం. వచ్చే ఏడాది ఇదే సమయంలో నిర్వహించే కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారి దయతో గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి అమ్మ దయతో ఆనందంతో మంచి ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటాం. ఈ మహిళలు చిన్నారులు ఉత్సవంగా శివసత్తుల నాట్యాలు ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మా గౌడ సంఘం సభ్యులందరం కూడా వారికి వెనుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రతి సభ్యులం కూడా మేమంతా కూడా ఇలా భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని మా గౌడ సంఘం తరఫున మరి అమ్మవారికి కూడా ఈరోజు ఈ మొక్కులు చెల్లించుకున్నాం. అదే తిరిగి కూడా ముందుకు సాగుతామని అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాం. షేర్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈసారి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆషాఢ బోనాలు మొట్టమొదటిసారి తీయడం జరిగింది. మహిళలు అందరము ఆనందంగా స్వచ్ఛందంగా అందరము తీయడంతో నెక్స్ట్ టైం అందరు కలిసి ఊరోళ్ళందరూ కూడా తీయాలని అందరము ఉత్సాహంతో తీయాలని అందరము కోరుకుంటున్నాము. గ్రామ అధికారులు కూడా గ్రామ ప్రజలు అందరూ సహకరించి దీన్ని సహకరించాలని విజయోత్సవం చేయాలని నెక్స్ట్ టైంలో వచ్చే సంవత్సరంలో చేయాలని కోరుకుంటున్నాం. షేర్పల్లి గౌడ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఈ సంవత్సరం నుండి పోచమ్మకు ఎల్లమ్మకు బోనాలు తీయడము మా గౌడ సంఘం సభ్యుల తర్వాత అందరం నిర్ణయించుకొని తీయడం జరిగింది. దీనికి గౌడ సంఘ సభ్యులతో పాటు గ్రామ ప్రజల సహకారం కూడా మాకు బాగుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తామని తల్లికి మొక్కుతూ మా యందు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి, గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ దీన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేయగలరని కోరుకుంటూ